యాదాద్రి భువనగిరి జిల్లా రాజ్పేట మండలం రఘునాథపురం గ్రామానికి చెందిన పద్మశాలి జిల్లా రాష్ట్ర నాయకులు శుక్రవారం నాంపల్లిలోని హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన చేనేత పవర్లూమ్స్ కార్మికుల ముఖ్య సమావేశానికి హాజరు కావడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా చేనేత జౌళి శాఖ కమిషనర్ శైలజ రామయ్యర్ పాల్గొని వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన చేనేత పవర్లూమ్స్ కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రఘునాథపురం గ్రామానికి చెందిన పద్మశాలి జిల్లా రాష్ట్ర నాయకులు శుక్రవారం నాంపల్లిలోని హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన చేనేత పవర్లూమ్ కార్మికుల ముఖ్య సమావేశానికి హాజరు కావడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా చేనేత జౌళి శాఖ కమిషనర్ శైలజ రామయ్యర్ పాల్గొని వివిధ జిల్లాల నుంచి విచేసిన చేనేత పవర్లూమ్స్ కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ శైలజ రామయ్యర్కి రఘునాథపురం మాజీ సర్పంచ్, యాదాద్రి జిల్లా పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు గాడిపల్లి శ్రవణ్ కుమార్ పవర్లూమ్స్ త్రిప్టు పథకం సమస్య గురించి, చేనేత పవర్లూమ్స్ కార్మికుల రుణమాఫీ, ఉచిత కరెంటు గురించి వినతి పత్రం అందజేసి సమస్యను ఈ విధంగా వివరించడం జరిగింది. పవర్లూమ్ కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన త్రిప్టు పథకం మే 2025 ముగిసింది. త్రిప్టు పథకం ముగిసిన 10 నెలలు అవుతున్నా ఇంకా ప్రారంభం కాలేదని, త్రిప్టు పథకం ప్రారంభం చేసే విధంగా చేనేత జౌళి శాఖ మంత్రితో మాట్లాడి వెంటనే తిరిగి త్రిప్టు పథకం ప్రారంభించాలని, త్రిప్ పథకం చేనేత కార్మికులకు 8% డిపాజిట్ చేస్తే వారి ఖాతాకు ప్రభుత్వం 16% జమ చేయుచున్నదని, 1200 జమ చేస్తే 2400 ఇస్తుంది. అదే మాదిరిగా పవర్లూమ్ వారికి జమ చేయాలని కోరనైనది. అదేవిధంగా ఏపీలో మగ్గాలకు ఉచిత విద్యుత్ అమలు చేసేందుకు విద్యుత్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏప్రిల్ 1 నుంచి ఈ స్కీమ్ అమలు చేయాలని నిర్ణయించింది. హ్యాండ్లూమ్స్కు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇవ్వనుందని, తమిళనాడులో మరమగ్గాలకు 250 యూనిట్లు ఫ్రీగా ఇస్తున్నారని, అదేవిధంగా మన తెలంగాణలో కూడా ప్రభుత్వం అమలు చేయాలని చేనేత పవర్లూమ్ కార్మికులు వారిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ సానుకూలంగా స్పందించి పై సమస్యలు చేనేత మంత్రితో చర్చించి అతి త్వరలో అమలయ్యే విధంగా ప్రభుత్వానికి నివేదిక పంపుతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రఘునాథపురం మాజీ సర్పంచ్, జిల్లా ఉపాధ్యక్షులు గాడిపల్లి శ్రవణ్ కుమార్ నేత, తెలంగాణ రాష్ట్ర యువజన సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ సామల భాస్కర్ నేత, నాయకులు గొట్టిపాముల సిద్ధిరాములు నేత, రేగుండ వెంకటేష్ నేత, గోలి కిరణ్ కుమార్ నేతలు తదితరులు పాల్గొన్నారు. మేడం థ్రిఫ్ట్ ఫండ్ కట్టే వాళ్ళకే ఇన్సూరెన్స్ వర్తిస్తుందని అంటున్నారు. మేడం థ్రిఫ్ట్ ఫండ్ కట్టే వాళ్ళకే ఇన్సూరెన్స్ వర్తిస్తుందని అంటున్నారు. అవును, జియో ట్యాగ్ తో సంబంధం లేదు. థ్రిఫ్ట్ ఫండ్ కంపల్సరీ లేదు లేదు పవర్లూమ్ లో ఆ ఎక్సెప్షన్ ఒకటి మనం చేయించాలి. బికాస్ దే వి హావ్ నాట్ బీన్ ఏబుల్ టు సాల్వ్ ద మ్యాటర్. మేము మాట్లాడతాం, మా వాళ్ళతో మాట్లాడతాం. ఇంకొకటి మేడం, ఇప్పుడు మేము 1-2 మగ్గాల పవర్లూమ్ వాళ్ళని కూడా చేనేతలతో సమానం ఇస్తాం. వాళ్ళకి ట్రిప్లో మీరు డబల్ ఇస్తున్నారు అమౌంట్, మాత్రం సింగిల్ ఇస్తున్నారు. మేము కూడా 10 hours నిలబడాల్సిందే. మ్యాన్ ఆపరేటర్ పవర్లూమ్, నాట్ ఆటోమేటిక్. డబ్బు వస్తే చాలు. మంత్రిని కూడా ఉపయోగలుగుతారు. దయచేసి మీరు మా మంత్రులు అక్కడ డిఫరెంట్ వెరైటీస్ తయారు చేస్తాం సార్. డిఫరెంట్ వెరైటీస్ అంటే కొంతమంది టవల్స్ తయారు చేస్తారు, కాటన్ టవల్స్, కొంతమంది లుంగీలు తయారు చేస్తారు, కొంతమంది మాకు బాంబే ఎక్స్పోర్టర్ వాళ్ళు ఆర్డర్ ఇస్తారు. ఏది ఉగండా, ఆఫ్రికన్ కంట్రీస్ పోయే లుంగీలు, ఇట్లా డ్రెస్ మెటీరియల్, ట్రైబల్ డ్రెస్ మెటీరియల్ మన దగ్గర లంబడోళ్ళు ఎట్లయితే వేసుకుంటారో అలాంటి ఇస్తారు. కానీ ఓన్లీ మ్యానుఫ్యాక్చర్ వాళ్ళే ఎక్స్పోర్టర్, వాళ్ళే చేసుకుంటారు. ఓన్లీ జాబ్ కాకపోతే ఏంటంటే ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అయ్యి అక్కడ పోయి ఏం ప్రాసెసింగ్ కాదు. ఇక్కడనే అంత అయ్యి ప్యాకింగ్ అయ్యి ఓన్లీ డిజైన్ నెంబర్, కోడ్ నెంబర్ ఇస్తే వాళ్ళు ఖాళీ పంపించడమే తప్ప ఏం లేదు. అన్ని రకరకాల వాళ్ళు ఆర్డర్స్ ఇస్తారు, ఆ ప్రకారం తయారు చేస్తాము. కూడా ఇక్కడ చేసి ప్యాకింగ్ చేసి కూడా మేము వేయాలి. లేబుల్ వాళ్ళు, మ్యానుఫ్యాక్చర్ లేబుల్ వాళ్ళదే ఉంటుంది, మాకు ఉండదు. కానీ మాకు వచ్చేది వేజెస్ వస్తాయి అంతే. మాకు ఇప్పుడు మీరు కనుక ఇది ఇస్తే వేజెస్ ఎట్లా అంతే. ఇక మాకు రెగ్యులర్ అంటే 9 months అట్లా ఉంటుంది, అప్పుడప్పుడు ఉండదు. వాళ్ళకు సీజన్ లేనప్పుడు ఆర్డర్ ఉండదు. 7 months 8 months అయితే పక్క వర్క్ ఉంటుంది, 4 months వర్క్ ఉండదు. లేనప్పుడు ఇక ఇంకేమైనా ఆల్టర్నేటివ్ చూస్తున్నాను. లేదంటే టవల్స్ కూడా పిలిచినాను. ఆ టవల్స్ నేను 500 ఇచ్చాను. తర్వాత జంకాడు వేరే ఆర్డర్ ఈసారి చేస్తాను.
నెక్స్ట్ జిల్లా